హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్ సత్యపండు సౌజీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మై ఛానల్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నా ఫార్చునర్ కారు ఆయిల్ చేంజ్ చేయించడానికి తీసుకెళ్ళాను. పాపం ఇతను ఏమైనా అతను అంటే పంచర్ షాప్లో చేస్తారనమాట ఆయిల్ చేంజ్ ఇక్కడ సౌదీలో. అయితే ఏమైందంటే ఇప్పటిదాకా తిరిగి తిరిగి వెళ్ళి వాడిని నెత్తిమే పెట్టినట్టు అయిపోయింది పాపం బండి. బాగా వేడింది భయ్యా, ఏంది ఇంత వేడి తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టినావంటే ఏం చేయాలి భయ్యా, అట్లున్నది. మరి ఈ రోజు కూడా ఎండ కూడా 45 డిగ్రీస్ కొడుతుందని చెప్పేసి అన్నాడు పాపం. లాస్ట్కి వచ్చేసి అయితే కింద నట్టిప్పేసి వచ్చేసిండు పైకి. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఫిల్టర్ సాఫ్ చేయమని చెప్పేసి అన్నాను. 6 మంత్స్కి ఒకసారి ఆ ఫిల్టర్ సాఫ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ తిరగను కాబట్టి నాకు డ్యూటీ ఎక్కువ ఉండదు. 6 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేపిస్తానంటే మీరే ఆలోచించుకోండి నా డ్యూటీ ఎట్లుంటుంది అనేది. పైగా వచ్చేసి ఈ ఇంజన్కి అయితే మొత్తం దుమ్ము పట్టింది. కొద్దిగా గాలి కొట్టు భయ్యా అని చెప్పేసి అంటే సరే కొడతా, ఎయిర్ కొడతా అని చెప్పేసి అన్నాడు. కొట్టేసిండు. ఆ తర్వాత ఇట్లా ఇగో ఆయిల్ డబ్బాలు ఇవి 1 లీటర్ది ఓన్లీ 25 రియల్లే. 25 రియల్లకి లీటర్ అనమాట. 6 లీటర్లు పడుతుంది నా బండ్లే. అంటే ప్రతి ఒక్క ఫార్చునర్లో 6 లీటర్లు పడుతుంది. ఇట్లా డబ్బాలన్నీ క్యాపులు ఇప్పేసి ఆయిల్ పోస్తాడు గౌరవ పెట్టేసి. 6 లీటర్లు పోసేదాకా ఎంబటినే ఉండాలి. ఇక మా బాబా కార్లో కూర్చున్నాడు. అయితే చూడు పో, నువ్వు ముంగడికెళ్ళి ఏం చేస్తుండు ఏం కథ అని చెప్పేసి నాకు చెప్పు, అంత అయిపోయిన తర్వాత బిల్లు నేను పే చేస్తా అని చెప్పేసి అన్నాడు. సరే బాబా అని చెప్పేసి ఇక మనోడితో ముచ్చట్లు పెట్టుకుంటే ఇక 6 లీటర్లు ఆయిల్ అయితే పోసేసిండు. కారు ఇంజన్‌కి దుమ్ము పట్టిందని జెప్పేసి వాటర్ కొట్టమని జెప్పాను. దీంట్లో వాటర్ పోసుకొని మనోడు షాంపూ గూడా యేసుకున్నాడు. షాంపూ యేసి మంచిగా క్లీన్ చేసిండు భయ్య. ఎట్లా అంటే ఇంజన్ మొత్తం దుమ్ముండే పాపం ఎట్లా చెప్తే అట్లా చేసేసిండు. మంచిగా అనిపించింది. ఎప్పుడు గూడా ఇతని దగ్గరికి రాలేను. ఇదే ఫస్ట్ టైము. ఎన్నో షాపులు తిరిగినా గానీ ఇట్లా ఎవ్వరు గూడా చేయలేరు సౌదీలో. ఇది ఫస్ట్ టైమ్ ఇట్లా నేను ఇంజన్ సాఫ్ చేపించుడు. మంచిగా క్లీన్ చేసేసిండు. వాటర్ కొట్టి మంచిగా ఫ్రెషర్‌తోనైతే షాంపూ గూడా పోసిండు. ఇప్పుడే అయిపోయింది. వాటర్ కొట్టుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎయిర్ కొట్టమని చెప్పాను కొంచెం. ఎందుకంటే వాటర్ ఉండకుండా ఇంజిన్‌లో స్ట్రక్ కాకుండా ఎయిర్ కొట్టమని చెప్పాను. సరే అని చెప్పేసి ఇన్నాడు, కొట్టిండు. సూపర్‌గానైతే చేసిండు. మన ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా కారు ఆయిల్ చేంజ్ చేపియడం అయితే మొత్తం అయిపోయింది. తర్వాత ఈ వైపర్లు ఖరాబ్ అయినాయి. వైపర్లు ఏయమని చెప్పాను. ఇది 30 రియాల్ అన్నాడు రెండిటికి కలిసి. కాళ్ళ బేరానికత్తే కూడా ఆడు ఏళ్ళ బేరానికి కూడా రాలేడు. 25 రియాళ్ళకు చేయమంటే చేయలేడు. 30 రియాల్ అంటే 30 మా బావ కార్‌లో కూర్చున్నాడు. చూసారు కదా! ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.